ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయతో నీ పెళ్లి జరగటం అన్ని విధాలా మంచిది. మనకి పూర్వపు స్థితి వస్తుంది. నా మాట కాదనవని మాటిచ్చేశాను. తల్లికి భార్యకి మధ్య నేను నలిగిపోతున్నాను. ఏంటి నాన్న, ఏమైంది? పొద్దున్నుంచి చాలా డల్గా కనబడుతున్నా. ఏం లేదురా. ఈ మధ్య రెస్టారెంట్కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. ఎందుకు మానేశారు? నాన్న, ఉన్న ఉద్యోగం నుంచి బీకేస్తే ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది నాన్న. మనసులో దాచుకుని మదనపడ్డం ఎందుకు మామయ్య గారు? బయట వారు ఎవరున్నారు ఇక్కడ? అంతా మనమే కదా. ఏదైనా ఉంటే చెప్పుకోండి, ఆర్చగలమో తీర్చగలమో తర్వాత చూసుకుందాం. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేండిరా. అమ్మా, మేము అడుగుతుంటే నాన్న చెప్పట్లేదు. నువ్వు పోయిన అడిగమ్మా, చెప్తాడేమో. దేని గురించి ఆలోచిస్తున్నారండి? శ్రీకర్ అవనేని గురించే వేద. శ్రీకర్కి మంచి భవిష్యత్తు రాబోతోంది. ఇంకా శ్రీకర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అవని గురించైతే మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత మీ మేనకోడలైతే మాత్రం మనకి చావు దెబ్బ కొట్టిన మనిషి గురించి ఆలోచించకూడదు. మనుషులు మంచిని ఎప్పుడూ గుర్తించరు అనడానికి మన కుటుంబమే పెద్ద ఉదాహరణ. మీరు ఆగండ్రా. ఏమండి, మీ మనసులో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. శ్రీకర్కి పెళ్లి ఇష్టం లేదని అన్నాడు. నువ్వు బలవంతంగా ఒట్టు వేయించుకుని ఒప్పించావు. రేపు వాడు పీటల మించి వెళ్ళిపోతే ఏం చేయగలం? పెళ్లి విషయంలో పునరాలోచించడం మంచిదని నా అభిప్రాయం. మన సమస్యలన్నీ చక్కబడబోతున్నాయని అందరం అనుకుంటుంటే మీరు శుభం పలకకుండా వెనక్కి లాగుతారేంటి మామయ్య గారు? మాయతో పెళ్లి వాయిదా వేయడం మంచిది వేద. ఇంకా నిశ్చితార్థాలు పెళ్లి ముహూర్తాలు వంటి దాకా వెళ్ళలేదు కదా. మాయ మన పాలిట వరాలు కురిపించబోయే దేవత కాబోతుంది నాన్న. అదృష్టం తలుపు తడుతుంటే మీరు తరణ అంటారేంటి? చూడండి, ప్రస్తుతం మనం ఉన్న స్థాయికి శ్రీకర్కి ఏ చిన్న సంబంధమో చూడగలిగుండేవాళ్ళం. మాయ లాంటి గొప్ప సంబంధం చూడగలిగేవాళ్ళం కాదు. అటువంటిది వాళ్లే మనింటికి కోరి కోరి వచ్చారు. వద్దనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఒక నిజాన్ని దాచి పెళ్లి చేయడం మోసం అవుతుంది కదా వేద. పెళ్లికి అవని అభ్యంతరం చెప్పనప్పుడు మోసం ఎందుకు అవుతుంది? మీరంతా రాబందుల్లో పొడుచుకు తినడం వలన అవని సరే అంది. కానీ భర్తని వదులుకోవడం ఏ ఆడదానికి ఇష్టం ఉంటుంది? తన కళ్ళ ముందే మనం పెళ్లి మాటలు మాట్లాడుతుంటే తను విలవల్లాడిపోయింది పాపం. మీరు అవని గురించి ఆలోచించడం మానేయండి. శ్రీకర్ మనసుని మార్చడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత త్వరగా పెళ్లి చేయడం మంచిదత్తయ్యా. మాయని చేసుకోవడం వలన నాకంతా మంచి జరుగుతుంది అనే నమ్మకం శ్రీకర్కి కుదిరితే ఎటువంటి అభ్యంతరం చెప్పడు. నిహారిక అన్నదాన్ని బట్టి నాకు ఆలోచన వచ్చింది. అమ్మా, నీ ఆలోచనకి తిరిగి ఉండదు, చెప్పేసాయి. మాతాశ్రీ జగన్మోహిని కలుద్దాం. ఆవెన్ ఎందుకు కలవడం? 2 సార్లు మన దగ్గరికి వచ్చింది కానీ మనకి పెద్దగా వర్కౌట్ కాలేదు కదా. మనకి కొన్ని నచ్చినా నచ్చకపోయినా ఆమె ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఆమెని కలుద్దాం. శ్రీకర్ మాయాల పెళ్లి గురించి చెప్దాం. మనం ఈ పెళ్లి చెయ్యడం అపచారం, కుటుంబానికి వధూవరులకు మంచిది కాదు.
ఎన్నో అనర్థాలకి దారి తీస్తుంది అని చెప్పిందనుకోండి, ఆమె మాటల్ని ధిక్కరించకుండా మాయ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లిని ఆపేస్తాను. చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేదు, మంచే జరుగుతుంది అని చెప్పిందనుకోండి, అప్పుడు ఎవరు ఆపాలని ప్రయత్నం చేసినా ఆపడం వాళ్ల వల్ల కానే కాదు. ఈ విషయం గురించి ఇంతకు మించి ఆలోచించకండి. మీకు రాహుల్ నచ్చినట్టు తనకు మీరు నచ్చలేదేమో. నిజంగా అది అవని అబ్జర్వేషనా లేదంటే నీ ఇన్నర్ ఫీలింగా? ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంది. నా తెగ కోసం, నా అడవి తల్లి కోసం నేను చెయ్యాల్సిన త్యాగముంది. నేను పుట్టిన నేల కోసం, నన్ను ఆశీర్వదించిన ఆ జనాల శోకం తీర్చడం కోసం మీకు సంబంధించిన ముక్కు పుడకని సొంతం చేసుకోవాలి. అందుకే నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. నువ్వు నన్ను సమయం అడుగుతున్నావు, కానీ నాకంత సమయం లేదు. వీలైనంత తొందరగా నా లక్ష్యాన్ని చేరుకోవాలి. నన్ను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు మాటిస్తే గాని జరగాల్సిన కార్యక్రమాలు ముందుకు సాగవు. అందుకే ఆ మాటని ఇప్పుడు నీతో చెప్పిస్తాను. సామి నాకిచ్చిన శక్తుల నుంచి ఓ శక్తిని వాడతాను. నిన్ను నా అధీనంలోకి తీసుకోవడానికి వశీకరణ విద్యను నీ మీద ప్రయోగిస్తాను.